మనం ఎరినమ్మ ర్యాంప్ లో ఉన్నాము. ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, సో చాలా మటుకు న్యూస్ పేపర్స్ లో మన డీసిల్టేషన్ పాయింట్స్ క్లోజ్ అయ్యాయి, ఓపెన్ అవ్వలేదు అని రాస్తున్నారు. నో, అంటే 31st వరకు లీజ్ ఉన్నవి క్లోజ్ అయ్యాయి. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్, మళ్ళా వాటిని రెన్యూ చేశారు. మన ఇరిగేషన్ సిఈ గారు అసెస్ చేసుకుని ప్రతి ఒక్క డీసిల్టేషన్ పాయింట్ని కూడా రెన్యూ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి లాస్ట్ టైం వరకు మనకి ఉన్న 7 డీసిల్టేషన్ పాయింట్స్ లో ఔరంగాబాద్ 1 ఒకటి, వాడపల్లి ఒకటి క్వాంటిటీ ఎగ్జాస్ట్ అయ్యాయి. సో వాటిని రెన్యూ చేయలేదు. దొండగుంట 1, 2, ఎరినమ్మ, కొవ్వూరు, ఔరంగాబాద్ 2 వీటన్నిటినీ కూడా మళ్ళా రెన్యూ చేయడం జరిగింది. సో ఈ రెన్యూవల్ ఎలా జరిగింది అంటే, బేస్డ్ ఆన్ క్వాంటిటీ బట్టి వాళ్ళకి ఏదైతే ఎక్స్కవేషన్ శాండ్ క్వాంటిటీ ఇచ్చామో అది వాళ్ళు చేయలేకపోయారు. సో అందువల్ల ఆ క్వాంటిటీని తీయడానికి వాళ్ళకి గడువు పొడిగిస్తూ వాళ్ళకి లీజ్ రెన్యువల్ జరిగింది. సో ఆ గడువు కొన్నిటికి జనవరి ఎండ్ వరకు, కొన్నిటికి ఫిబ్రవరి ఎండ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరు ఉన్నది, కొవ్వూరు డీసిల్టేషన్ పాయింట్ అయితే కనుక మన డిసెంబర్ 31st కి ఆల్మోస్ట్ 92,000 మెట్రిక్ టన్స్ ఇంకా తీయాల్సి ఉన్నది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట. సో అందువల్ల దాని మటుకు మార్చ్ 31st వరకు ఎక్స్టెండ్ చేసాం. ఇప్పుడు ఈ రెన్యువల్ ఎలాగా అంటే, వాళ్ళ క్వాంటిటీ కనుక ముందరే ఎగ్జాస్ట్ అయిపోతే అప్పుడు మళ్ళా ఇవన్నీ కూడా స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి ఈ లోపల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడ కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది శాండ్ ఎస్కవేషన్ కి. సో ఇప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతోంది. శాండ్ ఇక్కడ నుంచి వెళ్తోంది కూడా. సో అండ్ క్వాంటిటీస్ కూడా చాలా బాగానే వెళ్తున్నాయి. అండ్ శాండ్ ఫ్లో కూడా ఫ్రీ ఫ్లో అయ్యింది, ఎక్కడా కూడా ఏ అడ్డంకి రావట్లేదు. సో వెరీ లెస్ కంప్లైంట్స్, అసలు వెరీ లెస్ ఆర్ నో కంప్లైంట్స్ అని చెప్పొచ్చు. శాండ్ యాజ్ పర్ వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ పెట్టిన నార్మ్స్ ఉన్నాయో, ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ బేసిక్ అమౌంట్స్ ఉన్నాయో అవి మాత్రమే పే చేస్తున్నారు తప్ప ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయకుండా శాండ్ వెళ్తోంది ఇక్కడ నుంచి. సో అలాగే అన్ని డీసిల్టేషన్ పాయింట్స్ ఇందాక చెప్పిన 2 ఔరంగాబాద్ అండ్ వాడపల్లి తప్ప మిగిలిన అన్ని డీసిల్టేషన్ పాయింట్స్ కొవ్వూరులో ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఓపెన్ రీచెస్ కూడా మనకి తీపర్రు 2, 3 వర్కింగ్. జస్ట్ లాస్ట్ వీక్ వరకు కూడా కొంచెం వాటర్ ఫ్లో ఉండేది, బట్ అగైన్ ఇట్ ఈస్ బ్యాక్ టు వర్కింగ్. అలాగే మన పెండ్యాల, పందల్పర్రు కూడా వర్కింగ్. జీడిగుంట ఒకటి లాస్ట్ టైం సీజ్ చేసాము, ఆ ఇష్యూ నడుస్తుంది. సో జీడిగుంట ఈజ్ నాట్ వర్కింగ్. ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన శాండ్ అయితే ఉన్నది కానీ బట్ నా ఆపరేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హోప్ఫుల్లీ త్వరలో స్టార్ట్ అవుతాయి అక్కడ కూడా. అండ్ వేగేశ్వరపురం అండ్ కుమారదేవం, వేగేశ్వరపురం కూడా వర్కింగ్. అండ్ కమింగ్ టు కుమారదేవం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన ఓపెన్ రీచ్ ఏంటి అంటే, మనకి అప్రోచ్ రోడ్ వేసుకుని రీసెంట్ గానే స్టార్ట్ చేశారు, ఎస్కవేట్ కూడా చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ఆల్సో గెటింగ్ టు బి స్టార్టెడ్. సో ఇవి దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ ఎంటైర్ కొవ్వూరు డివిజన్ శాండ్ రీచెస్, డీసిల్టేషన్ పాయింట్స్, అట్ ద సేమ్ టైం ఓపెన్ రీచెస్, అట్ ద సేమ్ టైం స్టాక్ యార్డ్స్ లో కూడా ఇంకా ఉన్నది. ఉసుల్మర్రి స్టాక్ యార్డ్ ఉన్నది మన పెరవల్ దగ్గర. స్టాక్ యార్డ్ దగ్గర ఇంచుమించు 2,700 క్వాంటిటీ ఉన్నది. అండ్ అలాగే పెండ్యాల, పందర్పల్లిలో కూడా కొంచెం క్వాంటిటీస్ ఉన్నాయి, అవి కూడా మన పిఆర్ వర్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది చాలా రెగ్యులర్ గా. సో శాండ్ ఈజ్ మచ్ అవైలబుల్. అండ్ చాలా అపోహతో 31st డీసిల్టేషన్ పాయింట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి అని చెప్పి రాస్తున్నారు. సో అపోహ తొలగించడానికి ఇక్కడికి వచ్చి, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ వాయిస్ ఓవర్. థ్యాంక్ యూ.